జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. ఈరోజు శ్రావణ మాసంలో అందరూ బాగా జరుపుకునే పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం అంటేనే స్త్రీలకు ఎంతో ముఖ్యమైన మాసం. ఈ మాసములో వరలక్ష్మి వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతం ఎవరికి చెప్పడం ద్వారా మన భూలోకంలోకి వచ్చిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరి వీడియోలోకి వెళ్దామా? శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. ఇది హిందువుల ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతలను పూజిస్తే అష్టలక్ష్ములను పూజించిన సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయా రూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదాల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా ఆరాధిస్తాము. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి. ఇంతకీ ఈ వరలక్ష్మి వ్రతం గురించి ఎవరు చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుకుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రతమహత్యాన్ని వివరించారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి చారుమతి అమ్మవారికి త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తూ శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము తనను ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిచ్చింది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడు అని పురాణగాథ. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు. అసలు ఎందుకు ఈ వ్రతం చేసుకోవాలి? అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజ కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ పేరిట వచ్చే శ్రావణ మాసం ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితం లభిస్తుందంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళి తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలతో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతుల్లో ఆచరించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారి అలంకరణ వరలక్ష్మి వ్రతము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిందండి. మేమందరము అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తాంబూలం తీసుకొని వచ్చాము.
మరి మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే కాదండి, ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.